సినిమాలు తెరకెక్కించడమే కాదు, వాటిని ఆడియన్స్‌కి చేరువ చేయడమూ కష్టమే. అందుకే సినిమాల ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌లో సాగుతూ ఉంటాయి. తమ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా సంక్రాంతి సినిమాల ప్రీ ఈవెంట్స్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. హనుమాన్ మూవీ టీం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. గుంటూరు కారం టీమ్ ఈవెంట్ కూడా రెడీ అయ్యింది. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీకెండ్స్‌లోనే నిర్వహించడం అలవాటుగా వస్తుంది. ఆ సమయాల్లో ఎక్కువ మంది క్రౌడ్ వస్తారనే నమ్మకంతో వీకెండ్స్‌లో వచ్చే డేట్స్‌కి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అలాగే ఈవెంట్స్‌లో హీరోల మాటలు, వాళ్ళు సినిమాలపై చేసే వ్యాఖ్యలు సినిమాలపై అంచనాలను పెంచుతాయి. అయితే తాజాగా టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రమోషనల్లో హీరోలు డాన్సులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. విక్టరీ హీరో 'వెంకీ' ఈ మధ్య జోరు పెంచి ప్రతి ఈవెంట్‌లోనూ స్టెప్పులతో అలరిస్తున్నారు. తాజాగా జరిగిన హనుమాన్ వేడుకల్లో తేజ వీణ స్టెప్ వేశారు. చిరంజీవి 'ఇంద్రా'లో తేజ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. అందులో వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ స్టెప్ వేసి అలరించాడు. ఇక సర్కారు వారి పాట ఈవెంట్లో మహేష్ సైతం డాన్స్ చేశాడు. అలాగే ఖుషి ఈవెంట్లో సమంతతో కలిసి విజయ్ దేవరకొండ ఎలా రెచ్చిపోయాడో తెలిసిందే. అలాగే పలువురు హీరోలు సినిమా ప్రమోషన్లో స్టెప్పులు వేసి మరీ అలరిస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి టాలీవుడ్‌లో ఏకంగా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం'తో పాటు ప్రశాంత్ వర్మ 'హనుమాన్', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్', కింగ్ నాగార్జున 'నా సామిరంగ' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జనవరి 12వ తేదీ 2 సినిమాలు రిలీజ్ కాబోతుండగా, జనవరి 13న 'సైంధవ్', జనవరి 14న 'నా సామిరంగ' సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమా ఈవెంట్స్, రిలీజ్‌లతో ఈ వారమంతా సందడిగా మారనుంది.